నటి హేమ ఈ రేవ్ పార్టీలో పాల్గొన్నదని ప్రూవ్ అయింది. డ్రగ్స్ తీసుకున్నట్టు కూడా రుజువు అవుతుంది. అయితే ఇట్లాంటి ఇన్సిడెంట్స్ వల్ల తెలుగు సినిమా పరిశ్రమ మొత్తం బద్నామవుతుంది. అయితే ఇప్పుడు మాకు ఆర్ట్స్ కళలు ఇష్టమని మేము ఇండస్ట్రీకి వచ్చినాం. ఈ ఇండస్ట్రీలకు ఇట్లాంటి అన్ని వెలుగులకు వచ్చి అంత దుర్మార్గంగా ఇట్లాంటి వేషాలు వేస్తే ఇక ఇండస్ట్రీకి రావడానికి కూడా జనాలు భయపడతారు. ఉన్నోళ్ళకి కూడా సిగ్గుగా ఉంటుంది. ఎవడన్నా ఇండస్ట్రీ వాడంటే ఎవడన్నా పిల్లని కూడా ఇయ్యాడు. అట్లా తయారు చేస్తుండ్రు ఇది. అయితే ఇప్పుడు నేను త్వరలో ఉత్తరం రాయబోతున్నా. తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కి, మా అసోసియేషన్కి, మొత్తం పరిశ్రమలో ఉన్న అన్ని సంఘాలకు నేను లెటర్ రాయబోతున్నా. ఏంటంటే ఇట్లాంటి డ్రగ్గులు కానీ ఇట్లాంటి పార్టీలు కానీ అసభ్యకరమైన ఏమున్నా కూడా మెంబర్షిప్లు తొలగించాలి. దర్శకులు, ప్రొడ్యూసర్లు అట్లాంటి వాళ్ళకి అవకాశాలు కూడా ఇచ్చుడు బంద్ చేయాలి. ఎందుకంటే ఒకడు చీడ పొడుగున్నాడు అనుకో, మిగతా అందరికి పాకుతుంది ఇది. కాబట్టి ఏంటంటే మనము మొదట్లోనే ఆ వీడిని తీసి బయట పారేసేయాలి. ఇండస్ట్రీకి బద్నాం రావద్దంటే ఫస్ట్ మన సంఘాలన్నీ మీటింగ్ పెట్టుకొని డ్రగ్స్ గురించి, ఇట్లాంటి పార్టీల గురించి ఒక రెజల్యూషన్ పాస్ చేయాలి. తర్వాత గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఎవరైతే దొరుకుతారో రాజీ పడకుండా, ఏమన్నా పెద్ద మనుషులు ఎవరైనా ఫోన్ చేసినా, లంచాలు ఇచ్చినా, ఏమిచ్చినా మన భావి తరాల కోసం ఆలోచన చేసి ఇట్లాంటి వాళ్ళకి అందరికీ శిక్షించి ఒక భయం పెడితే కానీ ఇట్లాంటి ఆగవు. కాబట్టి ఏంటంటే ఇవి సమాజం మొత్తం చెడు మార్గం తీసుకెళ్ళడానికి మొదలైంది. ఇప్పుడు ఈ మొదట్లోనే మనము అది ఖతం చేసేస్తే దీనికి ఒక కంట్రోల్ ఉంటుంది. ఒకవేళ మనము గత సంవత్సరం కూడా, అంతకుముందు కూడా ఈ డ్రగ్స్ గురించి విన్నాం. తర్వాత ఏం లేదు, ఆ కేసు లేదు, ఏమైందో కూడా తెలియదు. అది ఏమన్నా రాజకీయంగా ఏమన్నా మేనేజ్ అయినరా, లేకుంటే పైసలు ఇచ్చి మేనేజ్ చేసినరా మనకు తెలియదు. అయితే ఇప్పుడు వచ్చిన కొత్త ప్రభుత్వం మాత్రం ఇట్లాంటి వాటికి అస్సలు ఛాన్సే ఇవ్వద్దు. వీళ్ళని క్షమించద్దు. వీళ్ళను కఠినమైన చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం చేసేది ప్రభుత్వం చేయాలి. సినిమా ఫీల్డ్లో మన సంఘాలన్నీ కూడా ఏ మెంబర్ కూడా ఇట్లాంటి పాల్పడితే ఆడికి మెంబర్షిప్ రద్దు చేయాలి. వాళ్ళకి అవకాశాలు కూడా బంద్ చేయాలి. అప్పుడే ఇది కంట్రోల్ అవుతుంది.